హలో ఆల్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ నేమ్ వచ్చేసి ఐడెంటిటీ అనే మూవీ మనకి ఆల్రెడీ వేరే లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది, మలయాళంలో. అక్కడ చాలా బ్లాక్ బస్టర్ అవడం వల్ల ఇక్కడ తెలుగులో కూడా మళ్ళీ రిలీజ్ చేశారు. నిన్న రిలీజ్ అయింది అనుకుంటా, ఒక రోజు లేట్ అయింది, అది వేరే విషయం. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఇన్వెస్టిగేషన్, ఒక కేస్ వర్క్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ అండ్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. అండ్ అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది మనకి కంప్లీట్ స్టోరీ లైన్. ఈ మూవీ గురించి నాకెలా అనిపించిందో చెప్పాలంటే, ఇట్స్ ఏ మిస్టరీ మూవీ. యాక్చువల్గా మిస్టరీ అంటే ఎలా చెప్పాలి మీకు, ఇట్స్ ఏ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చెప్తున్నా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎక్సైటింగ్ గా, ఇంటర్వెల్ కూడా అప్పుడే అయిపోయిందా అన్న కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. చాలా నచ్చింది నాకు మూవీ. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకి మెయిన్ గా ముగ్గురు, టోబినో థామస్, వినయ్ రాయ్ అండ్ త్రిష గారు. మిగతా కో యాక్టర్స్ కూడా వాళ్ళందరికి ఇచ్చిన రోల్స్ లో చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ట్విస్ట్లు, టర్న్లు చాలా ఉంటాయి, మీరు గెస్ కూడా చేయలేరు. అసలు నేనే గెస్ చేయలేదంటే మీరు చేయొచ్చు, నేనైతే చేయలేదబ్బా. ఇచ్చినంత వరకు, ఉన్న స్టోరీ లైన్ వరకు నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ అండ్ ఆ ఎడిటింగ్ కూడా చాలా బాగా చూపించారు. అంటే ఒరకట్ నిజంగా ఒక యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా ఒక ప్రాపర్ కట్టింగ్ అనేది మనం క్లియర్ గా తెలుసొచ్చు, క్లియర్ గా చెప్పొచ్చు యాక్చువల్ గా. అండ్ ఆ సినిమాటోగ్రఫీకి ప్రాణం పోసింది మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజార్డ్. సాంగ్స్ మనకి 2 సాంగ్స్ ఉంటాయి, 2 కూడా 2 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఒకటి ఎమోషనల్ సాంగ్, ఒకటి మోటివేషనల్ సాంగ్, అంటే ఫ్యామిలీ రీయూనియన్ టైప్. సో సాంగ్స్ కూడా పర్లేదు. తెలుగు డబ్బింగ్ తెలిసిందే కదా, కావాలంటే మీరు ఒరిజినల్ లాంగ్వేజ్ లో మళ్ళీ వినండి, మీకు బాగా అనిపిస్తాయి. అండ్ బ్యాలెన్స్ అంతా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి, ఈ మూవీకి 2 డైరెక్టర్లు, ఆమిస్ ఖాన్ అండ్ అఖిల్ పాల్, ఇద్దరు తీసారన్నమాట ఈ మూవీని. సింపుల్ గా చెప్పాలంటే, మేబీ నువ్వు యాక్షన్ పార్ట్ చూసుకో, నేను బ్యాలెన్స్ పార్ట్ చూసుకుంటా అనుకోవచ్చు, లేకపోతే నువ్వు పైన తీసుకో, నేను కింద తీసుకుంటా అనుకోవచ్చు, అంటే పంచుకోవచ్చు. లైక్ ఒక ఎక్పఫ్ నీకు. సినిమా అయితే చాలా బాగా తీశారు. అండ్ 2 డైరెక్టర్స్ ఉన్నా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు అనిపించింది. ఓవరాల్ గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఈ సినిమాకి స్క్రీన్స్ చాలా తక్కువ ఉన్నాయి బయట. ఎందుకంటే నేను వెళ్దాం అనుకున్నా కూడా నాకు షో క్యాన్సిల్ అయిపోయింది. యాక్చువల్ గా నేను నైట్ 11 షోకి, ఎర్లీ మార్నింగ్ 2:45, 11:20 షోకి వెళ్ళి తొందరగా పడాలి అని చెప్పేసి ఇంత తొందరగా రివ్యూ ఇస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ 1 day లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అవ్వడం నాకేం అంటే ఎవరు చూడరు, బట్ చూసినంత వరకైనా. సో మీ దగ్గరలో థియేటర్స్ ఉంటే ఈ మూవీకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. థియేటర్స్ కి వెళ్ళి చూడొచ్చా అని అడిగితే తప్పకుండా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం థియేటర్ లో చూస్తేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఆ సౌండ్ డిజైనింగ్ కూడా బాగుంటుంది. ఇది అలాంటి మూవీనే. ఈడెవడు తెలుగు సినిమాలు లేపట్లేడు, వేరే సినిమాలు లేపుతున్నాడు అని అంటే కాదు. సినిమా బాగుంటే ఏ సినిమా అయినా లేదు. సో ఇంతే, అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైం, ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగోదు. సో మీకు ఎలా అనిపించిందో చూడండి, మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ ఫర్ మోర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మూవీ సైట్స్. బై.